గుడ్విల్ సోలార్ వారి శుభవార్త. గత కొన్ని సంవత్సరాలుగా మేము సోలార్ రూఫ్ టాప్ ఆన్ గ్రిడ్ సిస్టమ్ను విజయవంతంగా ఇన్స్టాల్ చేస్తున్నాము. 1,00,000 వరకు సబ్సిడీ మరియు డిస్కౌంట్ కలదు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 9550243369 మరియు 9550403369. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్ దగ్గర అయితే ఉన్నాము. ఈ స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి 10 days బ్యాకే మనం అప్డేట్ ఇచ్చాము. మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఏమేమి పనులు జరుగుతున్నాయంటే, ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్కి సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అంతా కంప్లీట్ అయిపోయి ఇంకో 10 రోజుల్లో కాంక్రీటింగ్ వేస్తారని అయితే అప్డేట్ ఇచ్చాము. అలాగే ఎల్హెచ్ఎస్ వైపు క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. నేను అప్డేట్ ఇచ్చినప్పటి నుండి ఇక్కడ గమనించింది ఏంటంటే, నేను అప్డేట్ ఇచ్చింది వచ్చేసి 4వ తారీఖున. అప్పుడే ఇక్కడ మొబైల్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. దాని తర్వాత 5వ తారీఖున ఏడీసీఎల్ ఇంజనీరింగ్ అధికారులు ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జిని అయితే పరిశీలించారు. దాని తర్వాత 7, 8, 9 తారీఖున ఏంటంటే ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జి పైన రీఎన్ఫోర్స్మెంట్ మొత్తాన్ని అయితే మొత్తాన్ని అయితే తొలగించేశారు. అలాగే నిన్ననే 2 గడ్డర్లను కూడా పూర్తి స్థాయిలో అయితే తీసేశారు. ఇంకా ఈ రోజు నుండి ఏంటంటే కొన్ని న్యూస్ ఛానల్లో సర్క్యులేట్ అవుతుంది ఏంటంటే, ఈ ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ మొత్తం ఒరిగిపోయిందని చెప్పి అయితే సర్క్యులేట్ అవుతుంది. అసలు ఈ స్టీల్ బ్రిడ్జికి సంబంధించిన గడ్డర్లు తొలగించడానికి గల రీజన్ ఏంటి, అసలు ఈ స్టీల్ బ్రిడ్జ్ ఇప్పుడు ఎలా ఉంది, ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఇప్పుడు ఏం పనులు జరుగుతున్నాయి, ఈ వీడియోలో క్లియర్గా అప్డేట్ అయితే ఇస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. బకింగ్హామ్ కెనాల్ పైన నిర్మిస్తున్న స్టీల్ బ్రిడ్జ్కి సంబంధించి 4 మేన మనం అప్డేట్ ఇచ్చినప్పుడు ఎల్హెచ్ఎస్ వైపు కాంక్రీటింగ్ కంప్లీట్ అయిపోయి క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ జరుగుతున్నాయి. ఇంకా ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక్కడ ఒక మొబైల్ క్రేన్ కూడా ఏర్పాటు చేశారు. అలాగే ఇప్పుడు అప్డేట్ ఇచ్చినప్పుడు చూడండి, ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్కి సంబంధించి రీఎన్ఫోర్స్మెంట్ తొలగించేసి 2 గడ్డర్లను కూడా తొలగించేశారు. దానికి గల రీజన్ ఏంటంటే, స్టీల్ బ్రిడ్జ్లు నిర్మించేటప్పుడు పెద్ద పెద్ద గడ్డర్లను అయితే యూజ్ చేస్తారు. ఈ గడ్డర్లన్నీ ఒక చోట తయారు చేసి ఇంకో చోట అంటే ఇక్కడ తీసుకొచ్చి అయితే ఫిక్స్ చేస్తారు. ఈ ఫిక్స్ చేసే టైంలో ఏంటంటే ఇలా జాయింట్లు చేసేటప్పుడు గడ్డలు స్ట్రైట్ లైన్‌లో ఉండాలి. ఈ స్ట్రైట్ లైన్‌లో కాకుండా కొంత మిల్లీమీటర్ల పరిణామంలో కొంచెం తేడా వచ్చి బేరింగ్ల పైన కూర్చోకపోయినా ఈ సైడ్‌కి కొంచెం లైట్‌గా అయితే వంగిద్ది. సేమ్ ప్రెజెంట్ ఇక్కడ సిట్యుయేషన్ అయితే అదే జరిగింది. లైట్‌గా పక్కకి జరగడంతో దీన్ని ముందుగానే ఇంజినీరింగ్ అధికారులు గుర్తించి ఆ 2 గడ్డర్లనైతే తీసేశారు. ఆ 2 గడ్డర్లని తీసేసి మళ్ళీ స్ట్రెయిట్ లైన్‌లో ఉండేలాగా కరెక్ట్‌గా మిల్లీమీటర్ల పరిణామం కూడా తేడా లేకుండా అయితే ఫిక్స్ చేస్తారు. ప్రెజెంట్ ఆ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ నుండి మీరు చూడొచ్చు, ఎల్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ ఆల్రెడీ దానిపైన కాంక్రీటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఇంకా ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్‌కి సంబంధించి ఇప్పుడే కొంచెం మిల్లీమీటర్ల పరిణామంలో కొంచెం తేడా రావడంతో ఈ 2 గడ్డర్లను తొలగించేసి మళ్ళీ దాన్ని కరెక్ట్ పద్ధతిలో అయితే ఫిక్స్ చేయబోతున్నారు. అలాగే ఇది ఇలా జరగడానికి గల రీజన్ ఏంటంటే, నేను సేకరించిన డేటా ప్రకారం స్టీల్ బ్రిడ్జ్‌లు కట్టేటప్పుడు పెద్ద పెద్ద గడ్డలనైతే రెడీ చేస్తారు. ఈ గడ్డలను ఒక చోట తయారు చేసి డైరెక్ట్‌గా ఇక్కడ ఒకదానికొకటైతే అటాచ్‌మెంట్ చేస్తారు. ఇలా జాయింట్ చేసేటప్పుడు గడ్డలు స్ట్రెయిట్ లైన్‌లో కాకుండా మిల్లీమీటర్ల ఖచ్చితత్వంలో బేరింగ్ల పైన అయితే కూర్చోబెడతారు. ఇలా కూర్చునే టైంలో ఏంటంటే కొంచెం మిల్లీమీటర్ల పరిణామంలో కూడా కొంచెం తేడా వచ్చినా ఒక్కసారి ఇలా కూర్చొని పక్షంలో ఐరన్ గట్రలను జాయింట్ల నుండి విడదీసి మళ్ళీ వాటినైతే సరిచేస్తారు. ప్రెజెంట్ ఆ వర్క్సే ఇక్కడ జరుగుతున్నాయి. కానీ కొంతమంది ఏంటంటే ఈ స్టీల్ బ్రిడ్జ్ ఒరిగిపోయింది, కుంగిపోయిందని చెప్పైతే ప్రచారం చేస్తున్నారు. కానీ ఇక్కడ ఫ్యాక్ట్ అయితే ఇదే. ఎస్ఎంఆర్ డెవలపర్స్ వారి బిఎస్కే ఫార్చ్యూన్ మన కలల రాజధాని అమరావతికి చేరువలు లాంగ్ విలేజ్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఎదురుగా సిఆర్డీఏ మరియు రెరా అప్రూవల్స్ కలిగి అందరికీ అందుబాటు ధరల్లో రెసిడెన్షియల్ ప్లాట్స్ మీకందిస్తున్న వారు ఎస్ఎంఆర్ డెవలపర్స్. సెల్ నంబర్ 7075433444. ప్రెజెంట్ ఈ స్టీల్ బ్రిడ్జ్ దగ్గర ఆర్హెచ్ఎస్ వైపు ఏంటంటే 2 గడ్డలను అయితే తీసేశారు. మళ్ళీ ఆ 2 గడ్డలని మళ్ళీ ఫిక్స్ చేసిన తర్వాత పైన రీఎన్ఫోర్స్మెంట్ చేసి కాంక్రీటింగ్ అయితే వేస్తారు. ఇంకా ఎల్హెచ్ఎస్ వైపు ఏంటంటే క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి. ఈ క్రాష్ బ్యారియర్లకు సంబంధించిన రీఎన్ఫోర్స్మెంట్ వర్క్స్ కంప్లీట్ అయిన తర్వాత సైడ్ మొత్తం షట్టరింగ్ వేసి కాంక్రీటింగ్తో క్రాష్ బ్యారియర్లను అయితే రెడీ చేసుకుంటారు. ఈ స్టీల్ బ్రిడ్జ్ వచ్చేసి విజయవాడ ప్రకాశం బ్యారేజ్ నుండి వచ్చే వెహికల్స్, అలాగే ఉండవల్లి నుండి వచ్చే వెహికల్స్ కి కనెక్టివిటీ పరంగా అయితే నిర్మిస్తున్నారు. డైరెక్ట్ గా ఈ స్టీల్ బ్రిడ్జ్ ద్వారా కనెక్ట్ అయ్యి సీడ్ యాక్సెస్ రోడ్ కి అయితే వెళ్ళిపోవచ్చు. అలాగే ఈ స్టీల్ బ్రిడ్జ్ దాటిన తర్వాత మళ్ళీ కొండవీటి వాగు పైన ఇంకో స్టీల్ బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు. దానికి సంబంధించిన వర్క్స్ కూడా సివిల్ వర్క్స్ మాక్సిమం అయితే కంప్లీట్ అయిపోయినాయి.
ఇక్కడ నుండి చూడండి ఆర్హెచ్ఎస్ వైపు ఉన్న బ్రిడ్జ్ మొత్తం ఇప్పుడు ఎలా ఉందో. ఇక్కడ చిన్నపాటి ప్రాబ్లమ్ వచ్చినా ఏంటంటే దాన్ని ముందుగానే గుర్తించి సరిచేస్తున్నారు. బ్రిడ్జికి అటువైపు ఉన్న రోడ్డు వచ్చేసి ఓల్డ్ మద్రాస్ హైవే అంటారు. ఇక్కడ నుండి 2 గడ్డలు తొలగించిన 2 గడ్డలు కూడా మీరు చూడొచ్చు. ఇక్కడ నుండి టాప్ వ్యూలో 2 బ్రిడ్జిలు ఇప్పుడు ఎలా కనిపిస్తున్నాయో కూడా మీరు చూడొచ్చు. ఓకే ఫ్రెండ్స్, నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.